అస్సలే కోర్ ఎగ్జామ్ అని ఘోరంగా చదువుతున్న రాత్రి మేమంతా శ్రద్ధగా కూర్చొని చదువుతుంటే సడన్ గా కరెంట్ పోయింది. అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చదివే వాళ్ళగా కరెంట్ పోయిందని తెగ ఫీల్ అయిపోతున్నాం. బయటికి వెళ్ళి చూస్తే ఫుల్ వర్షం, ఉరుములు, మెరుపులు. ఆ గాలికి హాస్టల్లో ఉన్న డోర్లన్నీ చంద్రముఖి మూవీలో లాగా టప్ 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 అని కొట్టుకుంటూ ఉన్నాయి. వామ్మో, కరెంట్ పోయినా ఎంత డెడికేషన్ తో ఫోన్ లో లైట్ ఆన్ చేసుకొని మరీ చదువుతున్నారు అనుకుంటారేమో. మాకంత సీన్ లేదులేండి. ఎగ్జామ్ ముందు ఎన్ని రోజులు హాలిడేస్ వచ్చినా మనం చదివేది మాత్రం ముందు రోజు నైటే కదా. సో కవర్ చేయాల్సిన సిలబస్ చాలా ఉంది. మా డిపార్ట్మెంట్ వాళ్ళంతా కష్టపడి టార్చ్ లైట్ ఆన్ చేసుకొని మరీ చదువుతుంటే ఈ మేడం గారు మాత్రం హాయిగా కిటికీ డోర్ ఓపెన్ చేసి మట్టి వాసన రావట్లేదు అని అడుగుతుంది. ఎందుకంటే వీళ్ళు వేరే డిపార్ట్మెంట్, తర్వాత రోజు వీళ్ళకి ఎగ్జామ్ లేదు, అందుకే ఇలా నడుస్తుంది వీళ్ళకి. ఒక పక్క చదువుతున్నా మైండ్ లో ఇంకొక ఆలోచన రన్ అవుతుంది. ఫుల్ వర్షం పడుతుంది, కరెంట్ కూడా పోయింది కదా, ఎక్కడన్నా బై మిస్టేక్ లో రేపొద్దున ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారేమో అని ఆలోచించే లోపే దేవుడు కరెంట్ ఇచ్చి ఏషాలేకు మూసుకొని చదువుకో అని అన్నట్టు అనిపించింది. ఇంకేముంది, ఆశపడే లోపే రియాలిటీ అర్థమైంది. ఇంకా చచ్చినట్టు చదువుకొని నెక్స్ట్ రోజు కాలేజ్ కి వెళ్ళి ఎగ్జామ్ రాసేసి వచ్చాము. ఇంతకీ ఎగ్జామ్ ఎలా రాసాను అనుకుంటున్నారు? కమెంట్ చేయండి. బై బాయ్.